మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో నెల్లూరు జిల్లాలో వర్షం దంచి కొడుతోంది. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. మరోవైపు తీర ప్రాంతంలో అలలు ఎగిసి పడుతుండగా అన్ని బీచ్లను అధికారులు మూసివేశారు. అలాగే జిల్లా వ్యాప్తంగా 140కి పైగా పునరావాస కేంద్రాల్ని ఏర్పాటు చేశారు. మోంతా తుఫాన్ గురించి నెల్లూరు నుంచి లైవ్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, సింధు, మోంతా తుఫాన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు దంచి కొడుతున్నాయి. ఇటు ఏదైతే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి కూడా కురుస్తున్నటువంటి భారీ నుంచి అతి భారీ వర్షాలకు ఇప్పటికే లోతట్టు ప్రాంతాలంతా కూడా జలదిగ్బంధంలో చిక్కుకోపోయాయి. ఏదైతే మోంతా తుఫాన్ ప్రభావం ప్రస్తుతం కాకినాడకు 230 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 370 కిలోమీటర్లు, కళింగపట్నానికి 340 కిలోమీటర్ల దూరంలో అవడంతో గంటకు ఇది దాదాపు కూడా 17 కిలోమీటర్ల వేగంతో కూడా ఈ యొక్క కదులుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలోనే సముద్ర తీరం వెంబడి ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలంతా కూడా ప్రస్తుతం అధికారులంతా కూడా ప్రజలను అప్రమత్తం చేస్తా ఉన్నారు. ఒకవైపు రాకాసి అలలు ఎగిసి పడుతున్నాయి, మరోవైపు సముద్రం దాదాపు 100 మీటర్ల నుంచి 250 మీటర్ల వరకు కొన్ని ప్రాంతాల్లో ముందుకు రావడంతో అక్కడ అధికార యంత్రాంగం కూడా అప్రమత్తం అవుతా ఉంది. ఈ యొక్క దాదాపు చూస్తే శ్రీకాకుళం, విశాఖపట్నం, కాకినాడ, నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం నిన్న రాత్రి నుంచి కూడా రికార్డు స్థాయిలో కూడా వర్షపాతం నమోదవడంతో ఒక్కసారిగా కూడా ప్రజలు భయాందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మోంతా తుఫాన్ ప్రభావంతో ఎక్కడైతే ప్రధానంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయో ఆ ప్రాంత ప్రజలు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సురక్షితంగా ఉండాలని చెప్పి ఇప్పటికే ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మరొక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్నటి నుంచి కూడా అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పరచుకుంటున్నారు. వీడియో కాన్ఫరెన్స్, టెలికాన్ఫరెన్స్ ఇక్కడ ఎలా చేయమని చెప్పి నిన్నటికి నిన్న కూడా మనం చూస్తే దాదాపు 19 కోట్ల పైగా కూడా విపత్తులు నిర్వహణకు సంబంధించినటువంటి ఏదైతే అమౌంట్ కూడా ఏదైతే ఇష్యూ చేశారో దానికి సంబంధించి అధికారులంతా కూడా చేశారు. తీసేందుకు కూడా వెంటనే తక్షణంగా కూడా కొంత అమౌంట్ ను కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మోంతా తుఫాన్ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్న మధ్యాహ్నం నుంచి కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండడంతో ఒకవైపు నెల్లూరు జిల్లా అయిండొచ్చు, అదేవిధంగా కాకినాడ, మచిలీపట్నం, అనకాపల్లి మరికొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఒకవైపు ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు చెప్తా ఉన్నారు. అత్యవసరం అయితేనే బయటికి రావాలని చెప్తున్నారు. ప్రస్తుతం నేను నెల్లూరు సంబంధించినటువంటి హైవేలో ఉన్నాను. ఒకసారి పరిస్థితి నేను చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. నేను చూపిస్తున్నటువంటి ప్రస్తుతం హైవే ఇది నేషనల్ హైవే అంటాము, చెన్నై టు కోల్కతాకు సంబంధించినటువంటి హైవే. సో ఈ హైవే అంతా కూడా మనం దాదాపు కూడా నిన్న రాత్రి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఒకవైపు పశ్చిమ ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ యొక్క తుఫాను ఈరోజు మధ్యాహ్నానికి కూడా తీవ్ర తుఫానుగా పడిన తర్వాత దాటేటువంటి అవకాశం కనపడతా ఉంది. రేపు తీరం దాటేటువంటి ప్రాంతం కాకినాడ, మచిలీపట్నం మధ్యలో ఇది తీరం దాటుతుందని చెప్తున్నారు. ఒకవైపు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో మరోవైపు అనేక ప్రాంతాల్లో కూడా కరెంటు లేదు, విద్యుత్ అంతరాయం కలగడంతో విద్యుత్ శాఖ అధికారులు అదేవిధంగా ఒక జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ హిమాంశు శుక్లా కూడా రాత్రి అధికారులను కూడా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాట్లాడుతూ ఉన్నారు. నెల్లూరు నగరంలో మనం చూస్తే దాదాపు అనేక ప్రాంతాల్లో భగత్ సింగ్ కాలనీకి సంబంధించి పెన్నా పరివాహక ప్రాంతాల్లో అనేక ప్రాంతాలు కూడా నీటి ఎక్కువగా ఎగువ ప్రాంతాల నుంచి నీళ్లు రావడంతో ఆయా ఇళ్లలో కూడా నీళ్లు వెళ్ళిపోయాయి. అయితే ప్రస్తుతం హైవే అంతా చూపిస్తున్నాను. హైవే అంతా కూడా ప్రస్తుతం వెహికల్స్ వస్తున్నప్పటికి కూడా భారీ వర్షం రావడంతో కొన్ని వెహికల్స్ ఎక్కడికెక్కడ హైవేకి సంబంధించినటువంటి పక్కన నిలబెట్టేసుకో ఉన్నారు. మరోవైపు మోంతా ప్రభావం మరో 48 గంటల పాటు ఉండబోతున్నట్టుగా అధికారులు ఇప్పటికే సూచనల ప్రకారం వాటన్నిటిని కూడా ప్రజలు చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. మరోవైపు ఈ యొక్క రాష్ట్ర కురుస్తున్నటువంటి భారీ నుంచి అతి భారీ వర్షాలు కలెక్టర్లు ఎప్పటికెప్పుడు కూడా అధికార యంత్రాన్ని సమన్వయపరచుకోవాలా. జిల్లాకు వచ్చినటువంటి ఎన్డీఆర్ఎఫ్ ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి
చెప్తున్నారో ఇవి కూడా ఎప్పటికెప్పుడు కూడా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో ఆ లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఎక్కడైనా కూడా ఇరుక్కోపోయి ఉంటే వాళ్ళందరినీ కూడా సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు కూడా అధికారులు ఎప్పటికప్పుడు కూడా ఉండాలని చెప్పడం జరుగుతుంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా 140 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆ పునరావాస కేంద్రాల్లో ఉండేటువంటి ప్రజలు వాళ్ళకి ఫుడ్ ఫెసిలిటీ అయి ఉండొచ్చు, నిత్యావసర సరుకులకు సంబంధించి మరో 48 గంటల పాటు ఈ మోంతా తుఫాన్ ప్రభావంతో ప్రజలు ఎక్కడికి కూడా పడనీయకుండా వాళ్ళు వృత్తిరీత్యా బయటకు వెళ్ళాలనుకుంటే వాళ్ళందరినీ కూడా అధికారులంతా కూడా ఆపివేయాలంటూ కూడా జారీ చేశారు. ఎక్కడైతే రాష్ట్ర వ్యాప్తంగా పాడుపడినటువంటి ఏదైతే చాలా కాలం అయినటువంటి ఇల్లులు ఏదైతే ఉంటాయో, ఏదైతే ఇప్పుడు ఈ వర్షానికి నానిపోయి గోడలు కూలిపోవడం అనేది మృత్యువాతమైనటువంటి సంఘటనలు మనం గతంలో చూసాం. అవన్నీ మళ్ళా పునరావృతం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్యలు చేపట్టాలని చెప్పి మొత్తం తుఫాను ప్రభావంతో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు ఉండొచ్చు జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లంతా కూడా ప్రజలతో అప్రమత్తంగా ఉండాలని చెప్పి బయటికి రావద్దని చెప్పి ఒకవైపు మొత్తం తుఫాను ఎదుర్కోవాలని చెప్తా ఉన్నారు. సింధు. రైట్, థ్యాంక్ యూ నరేష్.